హాయ్ వ్యూవర్స్, నేను మీకు ఒక అద్భుతమైన కాలేజ్ని పరిచయం చేయబోతున్నాను. ఇది తిరుపతి అలిపిరి రోడ్లో ఉంది. ఏదైనా ట్రెడిషనల్ కోర్స్ చేయాలంటే ఈ కాలేజ్ చాలా బాగుంటుంది. ఈ కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మొత్తం ఫ్రీయే. ఎడ్యుకేషను, ఫుడ్, స్టే అంతా ఫ్రీయే. అండ్ ₹1,00,000 వాళ్ళు జాయిన్ అయినప్పుడు కోర్సులో వేస్తారు. ఈ 4 ఇయర్స్ కోర్స్ అయిపోయిన వెంటనే ఆ ₹1,00,000కి వచ్చే వడ్డీ నియర్లీ 1,40,000 స్టూడెంట్స్కి ఫ్రీగా ఇచ్చేస్తారన్నమాట. సో దట్ వాళ్ళు ఏదన్నా ఎంటర్ప్రైజ్ పెట్టుకోవటం కానీ, ఆర్థికంగా అవసరం అవుతూనే కానీ ఉంటుంది. ఇంకా ఈ కాలేజ్ ఎక్కడుంది, వాటి గురించి డీటెయిల్స్ మనం చూద్దాం. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ తిరుపతికి వచ్చాము. దీన్నే ఇంగ్లీష్లో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్, షార్ట్ ఫామ్ వచ్చి SVITSA, తిరుపతిలో ఉంది. ఇది యాక్చువల్లీ దీని యొక్క అడ్రస్ వచ్చేసి అలిపిరి రోడ్ అడ్జసెంట్ అలిపిరి లింక్ బస్ స్టాండ్. అంటే అలిపిరి రోడ్లో మనం వెళ్ళినట్టయితే పక్కనే అలిపిరి లింక్ బస్ స్టాండ్ అంటారండి. తిరుమల తిరుపతికి వెళ్ళడానికి దాని పక్కనే ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే మీరు చూడొచ్చు. బేసికలీ ఇది తిరుపతిలో ఉంది. మీరు వాళ్ళ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ నేను దారు శిల్ప విభాగానికి వచ్చానండి. అంటే వుడ్ తోటి చెక్కుతారు. మీరు చూసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ శిల్పాలు వుడ్తో చెక్కినవి. ఈ వుడ్ తోటి చెక్కడానికి బేసిక్గా ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక మంచి వుడ్ని సెలెక్ట్ చేసుకుంటారండి. కర్ర కొయ్యని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని మనకి సైజుకి తగ్గట్టు దాన్ని కట్ చేసుకుంటారు. సపోజ్ ఒక 1 ఫీట్ ఉన్న విగ్రహం తయారు చేసుకోవాలండి. 1 ఫీట్కి తగ్గట్టుగా వాళ్ళ స్క్వేర్ షేప్లో అయితే స్క్వేర్ షేప్, డిజైన్ బట్టి రెక్టాంగిల్ షేప్ అయితే రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత దాని మీద స్కెచ్ తోటి వాళ్ళు డ్రాయింగ్ తీసుకుంటారండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి డిఫరెంట్ విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్స్ ఎక్కువగా పార్ట్ ఆఫ్ దేర్ కోర్స్ వాళ్ళు చెక్కుంటారు. కొన్ని మాత్రం వాళ్ళ ప్రొఫెసర్స్ నేర్పించేటప్పుడు కొన్ని చెక్కుంటారండి. ఇక్కడ రాముడి విగ్రహం చాలా బాగుంది. అలాగే కృష్ణుడి విగ్రహం కూడా ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వాళ్ళు చేస్తున్నారండి. చూస్తే ఇదేమో కంప్లీట్ వ్యూ ఆఫ్ ది రూమ్. ఈ రూమ్ మొత్తం పూర్తి వ్యూ చూస్తే మొత్తం శిల్పాలే ఉన్నాయండి. ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనుకుంటా ఇవి. బట్ నేను అడిగాను, ఏమన్నా సేల్కి ఉంటాయా అంటే మేము సేల్ చేయమండి, ఇయర్లీ వన్స్ ఎగ్జిబిషన్ పెడతాం, ఆ ఎగ్జిబిషన్కి వచ్చి మీరు కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంట. ఈయన ఒక దేవతా విగ్రహాన్ని చెక్కుతున్నమాట. ఇది ఫైనల్ స్టేజెస్కి వచ్చినట్టుంది. మీరు చూసినట్టయితే ఫేస్ని చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నాం కదా ఎలా దీన్ని చెక్కడం స్టార్ట్ చేస్తారంటే, ఒక వుడ్ బ్లాక్ని తీసుకుని దాని మీద స్కెచ్ పెన్ తోటి మీరు చూసినట్టు గ్రీన్ కలర్ స్కెచ్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఆ స్కెచెస్ తోటి చేసుకుని చాలా సన్ననైన పొడినైన ఉల్లితోటి స్లోగా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెట్టి చెక్కుతున్నారు. చూసినట్టయితే ఐ కోసం చెక్కడం స్టార్ట్ చేశారండి. నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తున్నారు. నేను వీడియోస్ అటు ఇటు తిరిగి తీస్తున్నా కానీ వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే చాలా బాగుందండి. మనం నేర్చుకోవాలంటే 4 ఇయర్స్ పడుతుందంట. యాక్చువల్లీ ఓన్లీ 10th క్లాస్ బేసిక్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందంటండి. యాక్చువల్లీ ఎంట్రన్స్ టెస్ట్ దేని మీద ఉంటుందంటే డ్రాయింగ్, జనరల్ నాలెడ్జ్ ఇట్లా ఉంటాయన్నమాట. ఇది రాసిన వాళ్ళకి దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఒక
6 కోర్సెస్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఆ కోర్సెస్ ఏమేమిటో చెప్తాను వినండి. ఒకటి ఆలయ నిర్మాణ విభాగము, ఇంగ్లీష్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఒక గుడిని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు రాతితోటి ఎలా కట్టాలో, ఎలా డిజైన్ చేయాలో, ఎలా కట్ చేయాలో అన్నీ చెప్తారు. రెండవది శిల్పకళా విభాగం, అంటే స్టోన్ స్కల్ప్చర్ అండి. ఇది మన దేవాలయాల్లో ఉంటాయి కదా స్కల్ప్చర్స్, దేవతామూర్తి విగ్రహాలు కృష్ణశిలతో తయారు చేసినవి. మోస్ట్లీ వీళ్ళకి కంచి నుంచి బ్లాక్ స్టోన్ అనేది, గ్రానైట్ స్టోన్ అనేది వస్తుంది, దాన్ని చెప్తారు. అలాగే ఈ స్టోన్ స్కల్ప్చర్లో సెలక్షన్ ఆఫ్ స్టోన్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఎలా అయితే వుడెన్ స్కల్ప్చర్లో మనకి సైజుకి తగ్గట్టు బ్లాక్ ఒకటి కట్ చేసుకొని స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ దాని మీద స్కెచ్ ఆర్ పెన్సిల్ తోటి డ్రా చేసుకుని ఎలా చెప్తారో స్టోన్కి కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతారండి. అది వేరే వీడియోలో డీటెయిల్డ్గా స్టోన్ తోటి ఎలా చేస్తారనేది చెప్తాను. ఇంకొకటి సుధా శిల్ప విభాగం, అంటే సిమెంట్ స్కల్ప్చర్. ఈ స్టోన్ చాలా కాస్ట్లీ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అలాగే మనకి ఎక్కడైతే ఈ స్టోన్ అవైలబిలిటీ లేదో చాలా దూరం నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అట్లాంటి స్టోన్ని. అది చాలా ఖర్చుతోటి కూడుకున్నది. ఈవెన్ మనం చూసినట్టయితే మనకి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో యాదగిరిగుట్టలో పునర్నిర్మాణం చేశారు. చాలా అద్భుతంగా ఉందండి అది, ఆ టెంపుల్ కూడా. అది దానికి స్టోన్ కావాల్సి వస్తే గుంటూరులో ఎక్కడ క్వరీలో దొరికితే దాన్ని సెలెక్ట్ చేసి స్థాపితులు. ఇక్కడ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఎట్లా సార్? 10th క్లాస్ కంపల్సరీ పాస్ అయ్యిందండి. పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఇంటర్వ్యూలో డ్రాయింగ్, థియరీ, ప్రాక్టికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. పెట్టి దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత 6 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 6 డిపార్ట్మెంట్లు డిప్లొమా కోర్సెస్, ఒక డిపార్ట్మెంట్ మాత్రం సర్టిఫికేట్ కోర్స్, అది వచ్చి కలంకారీ. మిగతా 6 డిపార్ట్మెంట్లు వచ్చి ఆలయానికి సంబంధించి వర్క్ చేయడం మాత్రమే ఇక్కడ ఉంటాయి. శిల్పాలు, ఒక టెంపుల్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ నుంచి టెంపుల్ ఎలా కట్టాలి అనే దాని గురించి ఆలయ నిర్మాణం అనే విభాగం నేర్చుకుంటారు. దాంట్లో డ్రాయింగ్ అవి నేర్పిస్తారు. తర్వాత అదే ఆలయంలో రాతిలో విగ్రహం ఎలా తయారు చేయాలనేదాన్ని రాతిలో. తర్వాత వాహనాలు అవి చేయడానికి వుడ్ దారిశిల్ప విభాగాన్ని నేర్పిస్తారు. తర్వాత వాహనాలుగా ఊరేగింపులు వెళ్ళే మెటల్ స్కల్ప్చర్ విగ్రహాలు ఎలా తయారు చేయాలి లోపల అవన్నీ నేర్పిస్తారు. సిమెంట్లో టెంపుల్ ఎలా కట్టాలి, సిమెంట్లో పైన టెంపుల్ పైన విగ్రహాలు ఎలా తయారు చేయాలి అవన్నీ నేర్పిస్తారు. పెయింటింగ్ ఇవన్నీ పూర్తయిన తర్వాత టెంపుల్కి రంగులు ఎలా వేయాలి, పైన ఫ్లోరింగ్లో కానీ టెంపుల్ లోపల ఆ రంగులు ఎలా వేయాలి, విగ్రహాలకి ఏ కలర్స్ వాడాలి, ఇవన్నీ ట్రెడిషనల్గా మొత్తం ట్రెడిషనల్ సంబంధించి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ కోర్సులో వాడే పుస్తకాల గురించి కూడా వివరంగా చెప్పబడింది ఈ వీడియోలో. అందుకొరకు ఎక్కడా స్కిప్ కాకుండా పూర్తి వీడియో చూడండి. ఆలయ నిర్మాణ విభాగము అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ విభాగము క్లాస్ రూమ్లో ఉన్నాము. అంటే శిక్షణా తరగతి ఇక్కడ జరుగుతూ ఉంటుంది, టీచింగ్ అంతా. ఇక్కడ చూస్తే మీరు చాలా నమూనాలు ఉన్నాయండి, టెంపుల్ నమూనాలు. ఇవి బ్లూ ప్రింట్స్ అనొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ ఆకారంలో ఎలా ఉండాలి, అంత డిజైన్ ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ ఒక బుద్ధుని విగ్రహం కూడా చూడొచ్చు మీరు. ఇవన్నీ స్టూడెంట్సే మోస్ట్లీ చెక్కారండి. ఇవి ప్రైమరీలీ వీళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడు సోప్ స్టోన్ ఆర్ బల్పం రాయిని వీళ్ళు యూస్ చేస్తారు. ఇక్కడ కూడా చూసారు స్టూడెంట్స్ అందరూ. ఆ గోపురం ఒక ఆయన చెప్తున్నాడు, ఆయనతో మాట్లాడి అసలు ఏంటనేది అడిగే ప్రయత్నం చేద్దాం. గురించి ఆయన చెప్తారా? ఏంటి గోపురమా? చక్రం పైన వస్తుంది, అష్టపట్టం 8 పట్టగా చేస్తుంది. 8 నాసులు 8 పత్ర అంతే. ఇది ఏం స్టోను? సోప్ స్టోన్. మామూలుగా అయితే కృష్ణశిల చెప్తారు కదా, అది ఇదంతా సోప్ స్టోనేనా? మాత్రమే సోప్
ఓకే, మామూలు ప్రాక్టీస్ కోసం వాడతారు, ప్రాక్టికల్ థింగ్స్. ఓకే, సో ఇదే స్టోను కృష్ణశిల మీద చెప్తే అది రియల్ టెంపుల్ మూల విగ్రహాలకి టెంపుల్లో వాడతారు, అది కృష్ణశిలతో చెప్తారు. సో ఇప్పుడు ఈ డిజైన్స్, కొలతలు అవన్నిటికి ఏమైనా బుక్స్ ఉంటాయా మీ దగ్గర? ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఏమైనా చూపెట్టగలుగుతారా? గట్టిగా చెప్పండి. మీకు ఇక్కడ సేల్ ఉంటాయా? మేము కొనుక్కోవాలంటే ఎట్లా బయట వాళ్ళు? లేదా? ఓకే, ఒకసారి ఏమన్నా బుక్ ఏమన్నా చూపెట్టగలుగుతారా? తీయండి, ఇప్పుడే వస్తుంది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ఒక అండర్ కన్స్ట్రక్షన్, ఇది ఆల్రెడీ త్యాగరాజ మండపం మోడల్ అన్నమాట. ఇది కూడా సోప్ స్టోన్స్ వచ్చేసి చక్కగా గ్లాస్ అని పెట్టారు. ఇది మిడిల్లో ఉంది, ఇంకా దీన్ని కంప్లీట్ చేస్తున్నారంట, పార్ట్స్ తయారు చేస్తున్నారు నమూనాలు. ఇది చాలా గ్రీన్ స్టోన్ లాగా ఉంది, ఇది సంథింగ్ గ్రీన్ స్టోన్ తోటి తయారు చేశారు. ఇది చాలా పెద్ద టెంపుల్ మోడల్ అండి ఇది. ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది అనుకుంటా. అందులోకి మినియేచర్ కైండ్ ఆఫ్ దీంతో తయారు చేశారు. సో నేను చుట్టూరు ఒకసారి తిరిగి చూపెడతాను, మీకు కూడా నచ్చుతుంది. ఇది ఇందాక చూపెట్టిన త్యాగరాజ మండపం సైడ్ వ్యూస్ అండి. పైన గోపురం చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. మధ్యలో త్యాగరాజ విగ్రహం కూడా చెక్కారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్, ఇందాక చూసాం కదా, అబ్బాయి చెప్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఏ మణికంఠాచారి. నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో చదువుతూ ఉన్నాను, 3rd year చదువుతూ ఉన్నాను. ఈ కోర్సులో మనం జాయిన్ అవ్వాలంటే మనకి మినిమం 10th days 10th పాస్ అయి ఉంటే చాలు. 10th పాస్ అయి ఉంటే చాలు. తర్వాత ఈ కోర్సులో వచ్చి మా కాలేజీలో వచ్చి 6 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్లో వచ్చి మనకి ఉపపీఠం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే మనకి ముందుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే ర్యాంకింగ్ సిస్టమ్ వస్తుంది. ర్యాంకింగ్ సిస్టంలో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమి ప్రాక్టీస్ అయ్యి ఉండాలి అంటే జనరల్ నాలెడ్జ్గా ఏ గుడి ఎక్కడ ఉంది, తిరుమల కొండ 7 కొండల పేర్లు ఏంటి, అట్లా ఏంటంటే ఏ దేవుడు ఎక్కడ ఫేమస్ అయిందని అట్లా జనరల్ నాలెడ్జ్గా ఉంటుంది. ఒకసారి ఆ విధంగా మనకి జనరల్ నాలెడ్జ్ 100 మార్క్స్కి ఉంటుంది. 50 మార్క్స్కి వచ్చి డ్రాయింగ్ ఉంటుంది. డ్రాయింగ్లో వేసి మనం జనరల్ నాలెడ్జ్ వచ్చేలా మనం ర్యాంకింగ్ సిస్టంలో ర్యాంక్ వస్తే కనుక మనకు నచ్చిన కోర్సులో వాళ్ళకి సీట్ ఇస్తారు. లేనిచో మనకి ఫర్దర్గా డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటుంది, ర్యాంకింగ్ సిస్టమ్తో జాయిన్ అవుతారు. స్కల్ప్చర్ లేదంటే రాతి శిల్పాలు ఎలా చెక్కుతారో ఈ డిపార్ట్మెంట్లో తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ చాలామంది స్టూడెంట్స్ చెక్కినవండి, చాలా బాగున్నాయి. ఇవి డిఫరెంట్ స్టోన్స్ తోటి చెక్కారు. ఇక్కడ శివలింగం చాలా అద్భుతంగా ఉంది. అలాగే బుద్ధుడి విగ్రహం అండ్ త్యాగరాజ విగ్రహం, ఇంకా డిఫరెంట్ మూర్తీస్ ఆల్రెడీ చెక్ ఉన్నాయి. ఇవి స్టూడెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ మామూలుగా వాళ్ళ డే టు డే కరికులంలో 2nd year 3rd year వచ్చేటప్పటికి వాళ్ళు కొన్ని శిల్పాలు చెక్కాలి. జనరలీ వాళ్ళు సాఫ్ట్ స్టోన్స్ లాంటి సోప్ స్టోన్స్ లేదంటే బల్పం స్టోన్ మీద చెప్తారు. ఇవి కొంచెం డిఫరెంట్ స్టోన్స్లో 3 రకాలు ఉంటాయండి. ఒకటి మూల విరాట్ విగ్రహాలు చెక్కడానికి పురుష స్టోన్ అంటారు, పురుష శిల్పం అంటారు. రెండవది స్త్రీ శిల్పం అంటారు. ఇది గ్రనైట్ లోపల కాకుండా పైన ఉంటాయి. ఇక్కడ నార్మల్ డిజైన్స్ అవి చెక్కడానికి యూజ్ చేస్తారు టెంపుల్స్లో. తర్వాత ఇంకొకటి నపుంసక శిల్పం అని అంటారు, అది 3వ రకం. ఆ స్టోన్ అంటారు. ఆ స్టోన్ ఏం చేస్తారంటే మన ప్రాకారాలు అవి కడతానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఇలా 3 రకాల స్టోన్స్ ఉంటాయి.
మోస్ట్లీ ఇక్కడ కంచి నుంచి వాడతారు. మనకి స్టోన్ ఫస్ట్ ఇలా దొరుకుతుంది రఫ్, దాన్ని మిషనరీతోన మన ఎలక్ట్రిక్తోన కట్ చేసుకొని ఇలా మట్టాలు చేసుకుంటాం. మట్టాలు స్క్వేర్ టైప్ అంటే బేస్డ్ ఆన్ మీకు ఎలా కావాలో దానికోసం స్క్వేర్ కోసం ఏ స్టోన్ అయినా స్క్వేర్ అని చేసేసుకుంటాం. మనకి ఇలా రావాలన్నా ఇంత పెద్ద బొమ్మ రావాలన్నా స్క్వేరే రావాలి. స్క్వేర్ తీసుకొని స్క్వేర్ వాళ్ళు రెక్టాంగిల్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న బొమ్మని మట్టం అయిపోయిన తర్వాత మనం దీనిపైన ఏదైతే మూర్తి చేస్తామో ఆ మూర్తి కావాల బొమ్మ ఈ శాస్త్రపరంగా కొలతలతో వేసిన తర్వాత పెన్నుతో గీస్తారు, పెన్సిల్ తోటి గీస్తారు, స్కెచెస్ ఉంటాయి, స్కెచ్ పెన్తో గీస్తారు. అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఓన్లీ అవుట్లైన్ తర్వాత స్కెచ్ పెన్ లేదు వేసిన తర్వాత అవుట్లైన్స్ ఇలా ఇప్పుడు ఇది అంశ చేసినాం అనుకోండి, ఇది అవుట్లైన్ చేసినాం. ఈ ఫినిషింగ్ ఇలా కట్ చేసుకోవడానికి ఇలా అవుట్లైన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అవుట్లైన్ ఆ మిషన్తో కట్ చేస్తారు. ఈ మిషన్తో కట్ చేసుకోవచ్చు. చిన్నది ఇలా కూడా బిట్ మిషన్ అని ఇలా రఫ్గా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇంకా మనకి డిజైన్స్ కావాలంటే ఇలాంటి చిన్న టూల్స్తోనో చిన్నగా చేసేస్తున్నాం. వచ్చిన డిజైన్స్ని క్లియర్ కట్గా మళ్ళీ మనం వర్క్ చూపించాలంటే ఇలా చిన్న సరబెట్టుతోనో మనం ఇలా కొట్టేసుకుంటూ పోతే ఆభరణాలు ఆర్నమెంట్స్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇది ప్రాసెస్. ఏ శిల్పానికైనా మీరు రా స్టోన్ ఒకటి తీసుకుంటారు, దాన్ని మీ శిల్పానికి డైమెన్షన్స్ని బట్టి రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఆ టూల్స్తో కట్ చేస్తారు. తర్వాత స్కెచ్ పెన్స్ యూస్ చేసి దాని మీద లైనింగ్ వేసుకుని ఇలాగ అవుట్లైన్ ఎడిషనల్గా ఉన్న ఆ స్టోన్ని మిషన్ తోటి కానీ ఆ డ్రిల్ బిట్ తోటి కానీ వీటితో స్విచ్చింగ్ ఛానల్ తోటి కానీ తీసేసిన తర్వాత చిన్నవి కొట్టడానికి వర్క్ డిజైన్స్ కోసం ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ వాడతారు. ఇవి కూడా రైట్, ఇవేమో ఫైనల్ ఫినిషింగ్ టచ్ చేసుకోవాలి. ఇది అవుట్లైన్స్ తర్వాత పర్ఫెక్ట్గా మనకి లైన్ రావడానికి చిన్నగా సోప్ స్టోన్ కాబట్టి కోయడానికి చిన్నగా ఇవి అవుట్లైన్స్ మామూలుగా అవుట్లైన్ రఫ్గా ఉన్నా కానీ క్లియర్గా ఒక షేప్ తీసుకురావడానికి. తర్వాత ఈ చిన్నగా ఎక్కడైనా ఇలాంటి చోట ఇక్కడ ఉన్నాయి కదా, ఇలాంటి చోట కొట్టడానికి ఇవి ఉపయోగిస్తాం ఈ సుత్తులతో. ఇది లాస్ట్ ఫైనల్గా చిన్న సర కొట్టడానికి ఇలా వైట్గా రావడానికి ఇలా వైట్ డిజైన్స్ ఇలాంటి వైట్ డిజైన్స్ రావడానికి. తర్వాత ఫ్లవర్ అనేది నీట్నెస్ వస్తుంది. డిజైన్స్ అన్ని ఆభరణాలు క్లియర్గా ఆర్నమెంట్స్ క్లియర్ వస్తుంది. ఇవి చిన్న వాడుకోవడానికి మా వాళ్ళు రకరకాల డిజైన్ చేయడం. సో ఇప్పుడు ఈ శిల్పం ఉందనుకోండి, మేజర్గా ఏమేమి టూల్స్ యూజ్ చేస్తారు వీటిల్లో కొడతానికి? అంటే ఫస్ట్ కటింగ్ కోసం ఆ మెషినరీ యూజ్ చేస్తారు. ఫస్ట్ కటింగ్ కోసం ఈ మెషినరీ యూజ్ చేస్తాము. తర్వాత ఇంకా చిన్నగా ఈ టూల్స్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్ మెత్తగానే ఉంటుంది, సింపుల్గా. సో ఒక్కొక్క టూల్ తీసి దేనికి వాడతారో చెప్తారా? ఆ నగలను ఒక చెక్కడానికి ఏది వాడతారు? ఎగ్జాంపుల్ ఇలాంటి చిన్న ఫస్ట్ అవుట్లైన్ తీసుకోవడానికి ఈ లైన్ ఇది కొట్టుకోవడానికి ఇది తీసుకుంటాము. తర్వాత చిన్నగా ఇది అయిపోయిన దాన్ని చిన్న అవుట్లైన్ ఆప్షనల్ కొట్టుకుంటాము. దాన్ని నీట్గా డిజైన్స్తో సహా క్లియర్గా చేయడానికి ఇలాంటి టూల్స్ వాడతాం. ఫినిషింగ్ డిజైన్స్ కొట్టడానికి గోల్డ్ కోటెడ్ ఏమంటారు ఆ రెండింటిని? సరబిట్ అంటారు. సరబిట్లు యూజ్ చేస్తాం. సో ఈ మెయిన్ కటింగ్ రావడానికి మాత్రం ఈ మెషినరీ యూజ్ చేస్తాం. ఫస్ట్ మీరు డ్రాయింగ్ చేస్తారా? ఎట్లా చేస్తారు? ప్రాసెస్ ఏంటి? డ్రాయింగ్ చేసుకొని ఒక స్టోన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం స్టోన్ స్కల్ప్చర్ ప్రొడక్షన్ యూనిట్ అంటే ఇక్కడ రియల్గా కృష్ణశిల లాంటి స్టోన్స్ తోటి శిల్పాలు చెప్తారు. ఈ శిల్పాలు దేవుడి మూల విరాట్ విగ్రహాలు, ఇంకా రకరకాల విగ్రహాలు మోస్ట్లీ ఆల్ ఓవర్ ఇండియా, మొత్తం భారతదేశం మొత్తానికి ఇక్కడి నుంచే సప్లై అవుతాయంట ఈ గర్భగుడిలో వాడే మెయిన్ విగ్రహాలు. యాక్చువల్లీ ఈ స్టోను చాలా అరుదైన స్టోన్, చాలా కాస్ట్లీ స్టోన్ కూడా. మోస్ట్లీ ఇది తమిళనాడులోని కంచి నుంచి తీసుకొస్తారు. కొన్ని సందర్భాల్లో గుంటూరు దగ్గర కూడా దొరుకుతుంది అంటారు. కానీ ఇక్కడ ఈ శ్రీ వెంకటేశ్వర ట్రెడిషనల్ కాలేజ్లో మాత్రం
వాళ్ళు మోస్ట్లీ కంచి నుంచి తీసుకొస్తారు. తమిళనాడు దగ్గర కదా కంపేర్డ్ టు ఆంధ్రప్రదేశ్, గుంటూరు ఎక్సెట్రా. ఇక్కడ మీరు చూసినట్టుంటే ఆల్రెడీ చాలా వరకు ఫినిష్ అయిపోయిన తయారు చేయబడిన విగ్రహాలు కనిపిస్తున్నాయి, రకరకాల విగ్రహాలు. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉందండి. ఏదైతే దేవాలయం, కొత్తగా దేవాలయం ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఎస్విస్తాలో, అదే ఈ కాలేజీలో వాళ్ళు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాకు పలానా గుడి కడుతున్నాము అనేసి ఆ డీటెయిల్స్, గుడి తాలూకు డీటెయిల్స్ అవన్నీ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి కావాల్సిన రీతిలో ఫార్మేట్లో ఇస్తే కనుక మనకి సబ్సిడీ పద్ధతిలో, అంటే మనం కొనాలి అంటే చాలా ఎక్కువ అవుతుంది, అట్లాంటిది వాళ్ళు సబ్సిడీ పద్ధతిలో కొంత నాన్ ప్రాఫిట్ అని అనుకోవాలి. ఓన్లీ ఆ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, మోస్ట్లీ దీంట్లో ఉండే శిల్పులు, స్థపతులు అందరూ మోస్ట్లీ ఎస్విసాలో చదివిన వాళ్ళే. ఈ క్యాంపస్ ఇన్హౌస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ లాగా ఈ 4 years స్టోన్ స్కల్ప్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఏమైనా పోస్ట్ ఓపెనింగ్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి కూడా శాలరీ అవన్నీ ఇస్తారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఇక్కడ శిల్పాలు చెప్తారు అన్నమాట. సో ఇక్కడ అమ్మవారి బొమ్మలు చాలా 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 ఉన్నాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుందండి. సో ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఇది ఒక అమ్మవారి బొమ్మ. ఇక్కడ శ్రీ మహావిష్ణువు విగ్రహాలు ఉన్నాయి. చాలా వినాయకుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుడు విగ్రహాలు. ఇదేమో బాలాజీ విగ్రహం. సో ఇవన్నీ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాయండి, ఫినిషింగ్ అయిపోయినాయి. ఇదేమో దేవరాయలు విగ్రహాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా స్క్వేర్ షేప్లో ఉన్న స్టోన్ని వాళ్ళు డిఫరెంట్ టూల్స్, ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ టూల్స్ ఉపయోగించి ఇలా కళాకృతుల కింద మారుస్తారన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు కొంతమంది. ఆ పెట్లు ఉన్నాయి కదా, ఆ పెట్లు వాళ్ళ టూల్స్ అన్నీ సేవ్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ టూల్స్ లైక్ కటింగ్ మిషన్, డ్రిల్లర్స్, ఈవెన్ ఉలీలు, రకరకాల ఉలీలు మనం ఇందాక చూసాము, అవన్నీ యూస్ చేస్తారు. థ్యాంక్స్ అ లాట్ అండి. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఇప్పుడు మనం సాంప్రదాయ వర్ణ చిత్ర కళా విభాగము అంటే పెయింటింగ్ అండి. బేసికలీ పెయింటింగ్ వేసే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాము. ఇక్కడ స్టూడెంట్స్ వేసిన డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పెయింటింగ్స్ కూడా డిఫరెంట్ వేలో వేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ వేయడానికి ఉండదు. ఒక్కొక్క దేవతామూర్తి ఏ కలర్లో వేయాలి, ఏ వర్ణంతో చిత్రీకరించాలి అనేది వీళ్ళకి గైడెన్స్ ఉంటుందండి. కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ లాస్ట్లో నేను మీకు చూపెడతాను. లాస్ట్లో కానీ మధ్యలో కానీ చూపెడతాను ఏమేమి బుక్స్ వీళ్ళు రెఫరెన్సెస్ కింద తీసుకుంటారో, ఆర్ వాళ్ళు చదివే కోర్సులో 4 సంవత్సరాల్లో థియరిటికల్ కింద అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీషు అండ్ సాంస్క్రిట్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఆ బుక్స్ కూడా చదువుతారు. అవి ట్రెడిషనల్ పెయింటింగ్కి సంబంధించిన బుక్స్ అండి. ఇక్కడ చూస్తే విష్ణుమూర్తి చూసారా, హాఫ్ కలర్లోను హాఫ్ లైన్ డయాగ్రామ్లో అక్కడ కొలతలు చూపెడతారనమాట. ప్రతి దేవతామూర్తికి ఎలా ఉంటారు ఆయన. సపోజ్ సే గణపతి, రకరకాల గణపతి బొమ్మలు ఉంటాయన్నమాట. నృత్య గణపతి అని, సిద్ధి బిద్దితోటి ఉన్నవి, అట్లాగే నాట్య గణపతి, ఎట్లా డిఫరెంట్ గణపతిస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క గణపతి ఫోజెస్, డిఫరెంట్ ఫోజెస్. దాని ప్రకారం వాళ్ళు దాన్ని గీసి కలర్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే మనకి డిఫరెంట్ దేవతామూర్తులు అన్ఫినిష్డ్ కూడా ఉన్నాయండి. అక్కడ విష్ణుమూర్తి బొమ్మ చూసారా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలాగే ఆల్రెడీ ఫ్రేమ్స్ కట్టి పెట్టినవి కూడా ఉన్నాయి. సరస్వతి చూసారా, ఇవి నార్మల్ మనకి బయట దొరికే పెయింటింగ్స్ కన్నా చాలా భిన్నంగా ఉంటాయండి. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మనం చాలా తక్కువ టైంలో చూస్తాం. బ్యాక్గ్రౌండ్ అట్లా మొత్తం బ్లాక్ పెట్టి విఘ్నేశ్వరుడిది చూసారా, చాలా అందంగా ఉంది. అలాగే బ్లాక్ అండ్ వైట్లో కూడా వేస్తారు. ఇప్పుడు
మనం స్టోన్ స్కల్ప్చర్స్ చేస్తారు కదా, దానికి రిలేటెడ్ పెయింటింగ్స్ అండి. అది స్టోన్ ఐ మీన్ శిల్పం ఎలా ఉండాలి అనేది ముందే పెయింటింగ్ గీసి దాని ప్రకారం కూడా చేస్తారు. సో ఇక్కడ దశావతారాలు పిక్చర్స్ ఉన్నాయి వాళ్ళ రెఫరెన్స్ కోసం. అలాగే స్టూడెంట్స్ బుక్స్ అవి పెట్టుకోవడానికి, మెటీరియల్ పెట్టుకోవడానికి కూడా లాకర్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇది మొత్తం 360 degrees వ్యూ అండి. సుధా శిల్ప విభాగము అంటే సిమెంట్తో తయారు చేసిన విగ్రహాలు అన్నమాట. ఇది ఒక డిపార్ట్మెంట్ అండి ఎస్ విస్తాలో. ఇప్పుడు మనం ఆ క్లాస్ రూమ్లోకి వెళ్దాం, వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది చూడటానికి. ఇది వాళ్ళ క్లాస్ రూమ్ బయట అండి. ఎంటర్ అవుతే ఇక్కడ రకరకాల కళాఖండాలు ఉన్నాయి. రాముల వారి విగ్రహం అండ్ మిగతా విగ్రహాలు లైక్ వరాహస్వామి, ఇంకా నిలువెత్తు విష్ణుమూర్తి ఇలా ఉన్నాయండి. ఇవి కొన్ని గోడకు వేసిన పెయింటింగ్స్ కాదు, గోడకు వేసిన శిల్పాలు. ముందు శిల్పాలు చెక్కి దాని తర్వాత పెయింట్ వేశారన్నమాట. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఇంకా చేస్తూ ఉన్నారు. నటరాజ విగ్రహం ఆర్ శివతాండవం లాగా ఉంది, అది క్లియర్గా తెలియదు నాకు. ఈ కింద చూసినట్టయితే దీన్ని ఎలా తయారు చేయాలనే దానికి నమూనాస్ అన్నమాట. ఇక్కడ సరస్వతి, ఇవన్నీ ఏంటంటే సింగిల్ కలర్ వేశారు. ఎందుకంటే మల్టిపుల్ కలర్స్ అంటే డిఫరెంట్ కలర్స్ మనం టెంపుల్ మీద చూస్తూ ఉంటాం కదా, అట్లాంటి డిఫరెంట్ కలర్స్ కావాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకని జస్ట్ ఎల్లో కలర్, పింక్ కలర్ అలా వేశారు. ఇది నటరాజ స్వామి ఇదండి విగ్రహం, గోడ మీద చెక్కారు, చాలా అందంగా ఉంది. ఇక్కడ ఇంకా డిఫరెంట్ దేవతామూర్తులు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది ముందుగా తయారు చేయడానికి ఏం చేస్తారంటే ఒక వైర్ తీసుకుని వైర్ ఫ్రేమ్ తోటి మెయిన్ పార్ట్స్ లైక్ తల నుంచి కాళ్ళ వరకు ఒక తీగలాగా కడతారు. దాని తర్వాత హ్యాండ్స్ కోసం కొంచెం ఇది కడతారు. కట్టిన తర్వాత దానిపైన ముందు ఆ విగ్రహ ఆకృతిలో సిమెంట్ చేతితోటి గట్టిగా పెడుతూ ఉంటారు. వన్స్ అది ఒక దేవతామూర్తి షేప్ లాగా వచ్చిన తర్వాత దానిపైన వాళ్ళు ముఖం కానీ తల కానీ ఆభరణాలు, బట్టలు లైక్ దేవతలు అవుతే శారీలు, మిగతా దేవతామూర్తులకు అవుతే పంచెలు, ఇట్లాంటివి చిన్నపాటి తాపీలతోటి మెల్లిగా చాలా పేషెంట్గా చెక్తారు అన్నమాట. చెక్కడం కాదు, డిజైన్ చేస్తారు. ఈ కింద చూసారు కదా, ఈ టేబుల్స్ మీద పెట్టి ఎదురుగా చిన్న స్టూల్ వేసుకుని చేస్తారు. ఇది జనరలీ స్టూడెంట్స్ డిఫరెంట్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ స్టూడెంట్స్ ఇవి తయారు చేస్తారన్నమాట. ఇక్కడ విఘ్నేశ్వరుడివి దగ్గర నుంచి చాలా ఉన్నాయి చూసారా. ఇది వైట్ కలర్ వేశారు, ఇది బేస్ అండి. ఇది అవుట్ సైడ్ ఫినిష్డ్ స్కల్ప్చర్ అనుకోవచ్చు మనం. ఈ ఫినిష్డ్ స్కల్ప్చర్ బయట పెట్టారు, పింక్ కలర్ వేశారు మోస్ట్లీ. సో వన్స్ అవి పింక్ కలర్ వేసిన తర్వాత దాని మీద మళ్ళీ డిజైన్స్ వేస్తారు. ఎలాగా చాలా స్టోన్స్ చాలా శిల్పాలు చెక్కారండి. ఇవన్నీ తయారు చేశారు సిమెంట్ తోటి. ఇవన్నీ బయట కాలేజ్ ఆవరణలోనే బిల్డింగ్కి మధ్య గ్యాప్లో చెట్లు అట్లా టేబుల్ లాగా సిమెంట్తో చేసినవి ఉన్నాయి. దాని మీద ఉంచారు. అవి బాగా ఆరిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసి దాన్ని వేరే చోటన ఎక్కడన్నా పెట్టాలి అంటే పెడతారు గుడిలో, లేదంటే ఇక్కడే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు ఫండ్స్ రైజ్ చేయడానికి ఇయర్కి వచ్చి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాగా పెడతారు. మోస్ట్లీ జూలై మంత్ అండ్ ఫిబ్రవరి మంత్లో ఉంటుందని చెప్పారు. ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలో కండక్ట్ చేయాల్సి ఉందంట, కానీ చేయలేదు. ఎందుకంటే సమ్ ఎలక్షన్స్ అండ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ దీని గురించి చేయలేదు. మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలియదు. ఈసారి ఎగ్జిబిషన్ చేసినప్పుడు నేను డెఫినెట్గా వెళ్ళి కొన్ని పర్చేస్ చేయటం కానీ, లేదంటే ఎలా వీడియో తీసి పెట్టడం కానీ చేస్తాను. సో దట్ మన వ్యూవర్స్కి మంచి ఐడియా వస్తుంది.
నేను చెప్పినట్టుగా ఇతర కోర్సులకు మళ్ళీ ఇది కూడా 4 years కోర్సు. సదాశిల్పం ఆర్ సిమెంట్ స్కల్ప్చర్ అని అనుకోవచ్చు. ఇక్కడ సీతారామ లక్ష్మణులు వరాహస్వామి విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా స్టోన్ టేబుల్ లాగా తయారు చేసి దాని మీద పెట్టారు. ఇలా చాలా హండ్రెడ్స్ ఆఫ్ శిల్పాలు ఇక్కడ డిస్ప్లేకి ఉంచారండి. మరి సేల్ చేస్తారో లేదంటే టెంపుల్స్లో యూజ్ చేస్తారో, జస్ట్ ప్రాక్టీస్ కోసం తయారు చేసి పెట్టినవో తెలియదు, కానీ చాలా అందంగా ఉన్నాయి. మనం ఐడెంటిఫై చేయలేము ఇది స్టూడెంట్ చేశాడా, ఎక్స్పర్ట్ చేశాడా, ప్రొఫెసర్ చేశారా అనేసి. These 4 books are referred by Sri Vitsa, that is Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture College in Alipuri, Tirupati, where these books are referred by them by students. Please subscribe for more videos. ఇప్పుడు మనం కలంకారీ డిపార్ట్మెంట్లో ఉన్నామండి. ఇక్కడ మీకు డిస్ప్లేలో పెట్టిన సీతారాముల కళ్యాణం, అలాగే ఈ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నవి యాక్చువల్లీ క్లాత్ మీద డిఫరెంట్ కలర్స్ తోటి వేస్తారు. ముందు డిజైన్స్ వేసి దాన్ని ఆరబెట్టి ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క కలర్ వేసుకుంటూ వస్తారు. ఫస్ట్ రెడ్ కలరు డిజైన్స్ ఇవన్నీ వేసుకుని వచ్చి అవి పూర్తిగా ఆరిన తర్వాత ఇలా ఫ్రేమ్స్ కట్టుకొని గోడ మీద డిస్ప్లే చేసుకోవచ్చు. యాక్చువల్లీ అలా డిస్ప్లే చేసినవి ఎలా ఫ్రేమ్ కట్టినవి వీళ్ళు కమర్షియల్గా బయటకి కోర్స్ అయిపోయిన తర్వాత ఇలా ఫ్రేమ్స్ తోటి కట్టి సేల్కి పెడతారు. యాక్చువల్లీ ఇట్లాంటి స్టూడియోస్లో ఎంప్లాయ్ అవుతారు అన్నమాట. ఇది 2 years కోర్సు కలంకారీ. ఇది బేసిక్లీ క్లాత్ మీద కలర్స్ అండ్ డిజైన్స్ వేసి కలర్స్ చేసి దాన్ని ఫ్రేమ్ కడతారండి. ఇక్కడ చూస్తే బయట కొన్ని డిస్ప్లే చేసి ఉన్నారు. ఈ నిలువెత్తు ఇదండి శ్రీకృష్ణుడు, అలాగే డిఫరెంట్ దేవతామూర్తులవి పెయింటింగ్ వేసి డిస్ప్లేకి ప్రిన్సిపల్ గారి రూమ్కి వెళ్ళే దారిలో పెట్టారు.